హలో ఆల్. కాఫీలో మాత్రమే కెఫిన్ సోర్స్ ఉందనుకుంటున్నారా? వేరే ఫుడ్స్‌లో కూడా కెఫిన్ సోర్స్ అనేది ఎక్కువగానే ఉంటది. సో, ఎవరైతే ప్రెగ్నెంట్ వుమెన్ ఉన్నారో వాళ్ళు లెస్ థాన్ 200 మిల్లీగ్రామ్స్ కెఫిన్ అనేది తక్కువ తీసుకోవడం చాలా మంచిది వాళ్ళ డైట్‌లో. సో, 1 కప్ ఆఫ్ బ్లాక్ కాఫీలో 95 మిల్లీగ్రామ్స్ ఆఫ్ కెఫిన్ ఉంటది. కెఫిన్ అనేది బ్రాండ్ బట్టి కూడా చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటది కాఫీ పౌడర్స్‌లో. సో, చూసి తీసుకోండి. ఎనకాల లేబులింగ్‌లో ఉంటదనమాట కెఫిన్ క్వాంటిటీ ఎంతుందో. లేదా గూగుల్‌లో అన్నా కూడా సెర్చ్ చేసుకోవచ్చనమాట. సో, ఎవరైనా కాఫీ తాగేవాళ్ళుంటే 1-2 కప్స్ కన్నా తక్కువ తీసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి టీ పౌడర్. టీ పౌడర్‌లో కూడా కెఫిన్ క్వాంటిటీ ఉంటదనమాట. సో, 1 కప్ ఆఫ్ బ్లాక్ టీలో 47 మిల్లీగ్రామ్స్ ఆఫ్ కెఫిన్ ఉంటది. సో, నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే కోకో పౌడర్ అని చెప్తాను. కోకో పౌడర్‌లో అయితే కెఫిన్ క్వాంటిటీ ఎక్కువగానే ఉంటది. 1 టీ స్పూన్ ఆఫ్ కోకో పౌడర్‌లో 3-4 మిల్లీగ్రామ్స్ ఆఫ్ కెఫిన్ క్వాంటిటీ ఉంటదనమాట. కెఫిన్ అనేది చాక్లెట్స్‌లో, నెక్స్ట్ మిల్క్ చాక్లెట్స్‌లో, హాట్ చాక్లెట్ డ్రింక్స్‌లో ఎక్కువగా యూజ్ చేస్తారు. సో, తీసుకునేటప్పుడు ఎనకాల లేబులింగ్ చూసుకొని తీసుకోండి. కెఫిన్ ఎంతుందో, కోకో పౌడర్ ఎంతుందో అని. సో, ఇలా తీసుకోవడం ద్వారా ఎక్కువగా మనకి ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నామో తెలిసిద్దనమాట. నెక్స్ట్ వచ్చేసి కూల్ డ్రింక్స్‌లో కూడా కెఫిన్ కంటెంట్ ఎక్కువగానే ఉంటది. 1 గ్లాస్ ఆఫ్ కోలాలో వచ్చేసి 25-30 మిల్లీగ్రామ్స్ ఆఫ్ కెఫిన్ ఉంటది. సో, మీరు రోజు మొత్తంలో ఎలాంటి కెఫిన్ క్వాంటిటీ తీసుకుంటున్నారో మెజర్ చేసుకొని తీసుకోండి. సో, రీసెర్చెస్ ఏం చెప్తున్నాయంటే లెస్ థాన్ 200 మిల్లీగ్రామ్స్ ఆఫ్ కెఫిన్ తీసుకోవాలని చెప్తున్నాయి. ఇంతకు మించి ఎక్కువ తీసుకుంటే బేబీకి రిస్క్ అనేది ఎక్కువగా ఉంటది. సో, నా రీల్ నచ్చితే షేర్ చేసి సేవ్ చేసుకోండి. బాయ్ బాయ్.